అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి గురించి కొంతవరకు తెలుపకూర్చున్నాను. ఈ తొలి ఏకాదశి మన తెలుగు రాష్ట్రాలలో చాలా గొప్పగా ప్రాచుర్యం పొందాయి. దీని గురించి ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశి, అలాగే దక్షిణాయన పుణ్యకాలానికి మొదటగా వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశి అత్యంత పర్వదినాలు. ద్వాదశ ఏకాదశులు మహావిష్ణువు నామాలతో వ్యవహరించబడి ఆషాఢ శుద్ధ ఏకాదశి వామన ఏకాదశిగా మహావిష్ణువు పాలకడిలో శయనంపై యోగ నిద్రకు ఉపక్రమించే దినం కనుక శయన ఏకాదశిగా, దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ దినం కనుక తొలి ఏకాదశిగా విశిష్టత కలిగి ఉంది. అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని వామన రూపంలో ఆరాధిస్తారు. ఈ తొలి ఏకాదశి చాతుర్మాస్య వ్రతదీక్షలకు మొదటి రోజు. ఈ రోజు మొదలు 4 నెలలు అనగా చాతుర్మాస్యం అనగా 4 నెలలు పాటు గృహస్థులు ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటిస్తూ జప ధ్యానాలను ఆచరిస్తారు. యతీశ్వరులు ఒకే ప్రదేశంలో నివసిస్తూ అంతర్ముఖులై బ్రహ్మ విద్యను ఉపాసిస్తూ ఉంటారు. మానవుడిలో విశ్వశక్తిని జాగృతం చేసి దివ్యత్వం వైపు నడిపించగల అత్యంత పుణ్యకాలం ఇది. కాబట్టి లక్ష్మీదేవి సకల దేవతలు సేవిస్తూ ఉండగా యోగ నిద్రకు ఉపక్రమించే శేషశయనుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించి ధ్యానించాలి. తద్వారా ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి దేహ తదాత్మ్యం వదిలి అంతర్ముఖులై ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపన్నులు కావాలి. సౌరశక్తి కొంత తగ్గి అనేక వ్యాధులు ప్రబలే కాలం దక్షిణాయనం కనుక ఏకాదశి వ్రతదీక్ష, చాతుర్మాస్య వ్రతదీక్షల ద్వారా నియమనిష్టలతో దైవాన్ని ఆరాధించి ధ్యానించడం వలన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పెంపొందుతాయి. రోగనిరోధక శక్తి, మానసిక దృఢత్వం కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు యోగ నిద్రకు ఉపక్రమించే మహావిష్ణువు మనకు ఇచ్చే సందేశం అంతర్ముఖంతో విశ్వశక్తితో అనుసంధానమవ్వడం. ఈ సందేశాన్ని పాటించి ఆయన అనుగ్రహానికి పాత్రులమవ్వడం మన కర్తవ్యం. హరి ఓం తత్సత్.